ఈరోజు విజయవాడలో మోగ్లీ ఫిలిం ప్రమోషన్ అయితే జరగబోతుంది. ఈ జరిగిన నేపథ్యంలోనే హీరోయిన్ ఎవరైతే ఉన్నారో సాక్షి అయితే మన దగ్గర ఉన్నారు. మొదటి సినిమాగా వచ్చాను, ప్రేక్షకులకు ముందు వచ్చి అందరినీ అరలించే విధంగా నటించానని అంటున్నారు. చెప్పండి, అసలుకి ఫస్ట్ టైం వెరీ గార్జియస్ మ్యామ్, ఫస్ట్ ఫిలిం ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? Firstly, thank you, Andy. You gave such a nice introduction. ఇది నా ఫస్ట్ సినిమా, సో కొంచెం నర్వస్, కొంచెం ఎక్సైటెడ్, బట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీ టీమ్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ నౌ. హైదరాబాద్లో తెలుగు ఆడియన్స్ ఇస్ రియలీ క్లోజ్ టు మీ బికాస్ దే accepted me before my film release. It's really special for me. Very great experience. సందీప్ రాజ్ డైరెక్టర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? Really special, ఎందుకంటే సందీప్ రాజ్ సినిమా హీరోయిన్ ఐ గెట్ టు బీ, సో నథింగ్ స్పెషల్ దెన్ దాట్. అండ్ టు బీ ఇన్ డైరెక్షన్ అండర్ హిమ్, టు బీ గైడెడ్ బై హిమ్, చాలా కామ్గా డైరెక్టర్, హీల్ గైడ్ యూ త్రూ ఎవ్రీ సీన్. సో ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ హిమ్. ఒకవేళ రోషన్ గారితో చేస్తున్నాయి, ఎట్లా ఉంది వర్క్ కానీ, మీ కమ్యూనికేషన్ కానీ, మీ వర్కింగ్ కానీ ఎట్లా ఉంది? ఏమైనా సపోర్ట్ చేస్తారా? రోషన్ది వచ్చి సెకండ్ మూవీ, మీది ఫస్ట్ మూవీ కదా, ఎలా సపోర్ట్ చేస్తారు రోషన్? Of course, రోషన్ చాలా సపోర్టివ్ యాక్టర్, అండ్ సపోర్టివ్ యాక్టర్, మోర్ లైక్ అ ఫ్రెండ్, అండ్ చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్ ఐ బిలీవ్. హిస్ పర్ఫార్మెన్స్, ఎవ్రీబడి లవ్స్ ద పర్ఫార్మెన్స్ దట్ హీ హ్యాస్, అండ్ అఫ్ కోర్స్ ఫ్రమ్ హిస్ గ్రాండ్ ఫాదర్ టు హిస్ ఫాదర్, మదర్, అండ్ నౌ హిమ్, ఐ లర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్ త్రూ హిస్ యాక్టింగ్, అండ్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు బీ వర్కింగ్ విత్ హిమ్. ఈ ఫిలింలో మీకు నచ్చిన సాంగ్ ఏంటండి? సయ్యారే నా ఫేవరెట్ సాంగ్, ఫస్ట్ సాంగ్ అండ్ డాన్స్ కూడా, అండ్ కొంచెం లవ్ సాంగ్, కాలభైరవ మ్యూజిక్. సో నా ఫేవరెట్ సాంగ్ ఇస్ సయ్యారే. అంటే మీరు రమ్మంటఫ్గా ఈ ఫిలింలో యాక్షన్ చేశారు కదా, మీరు ఎక్కడైనా ట్రైన్ అయ్యారా, లేకపోతే ఫిలింకి మీరు ఇంట్రడ్యూస్ అవ్వడానికి ముందు ఎక్కడన్నా ఫిలింలో నేను వస్తున్నానని ఎక్కడైనా ట్రైన్ చేసుకున్నారా? అంటే playing deaf and mute character for the first film was the challenge for me, and I was like, okay, I'm ready to take this challenge and I will prove myself, and I wanted to play this character with dignity and not sympathy. So I tried my best. I got trained in sign language, and people are also liking it slowly, and I'm sure they will love the film as well. మోగ్లీ మూవీ హీరోయిన్ రోషన్ అయితే ఇక్కడ ఉన్నారు మనతో పాటు. చెప్పండి, అసలుకి మూవీని ఎందుకు చూడాలి? ఎందుకంటే ముందు ఆల్రెడీ పబ్లికం చేశారు, సెకండ్ మూవీ కూడా లవ్ ఫిలిం టైపే వస్తున్నారు. అసలు మీ మూవీ ఎందుకు చూడాలి? సో ఇది డెఫినెట్గా అండి, జస్ట్ లవ్ స్టోరీ అయితే కాదండి, దీనిలో చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక యాక్షన్ డ్రామా ఇది. మనకి బండి సరోజ్ గారు ఉన్నారు, తర్వాత హర్ష ఉన్నాడు, సాక్షి ఉంది, చాలామంది ఉన్నాం, అందరం చాలా ప్రాణం పెట్టి చేసాం. అండ్ మోగ్లీ గారి జర్నీ ఏదైతే ఉందో, మోగ్లీ అనే క్యారెక్టర్ ఏంటంటే వాడు అనాథ, అందరినీ కలుపుకొని వెళ్దాం. ఎలాంటి అంటే ఒక డైలాగ్ ఉంది, ఎవరైనా ఒప్పుకోకపోతే కాళ్ళ మీద పడిపోయినా ఒప్పించేస్తాం కదా అని అంటుండే, అలాంటి వాడు. సో అంత మంచోడికి ఒక ప్రేమ దొరికింది, ఆ ప్రేమలో వచ్చి ఇంకెవరో వచ్చి వేలు పెట్టారు. సో ఆ అడ్డంకుని ఎలా దాటుకొని వెళ్ళాడు, ఆ జర్నీని ఎలా పూర్తి చేశాడు అనేది కథ. సో మనం అందరం దాంట్లో 100% రిలేట్ అవుతాం. అండ్ థియేటర్కి వచ్చినప్పుడు ఒక థియేటరికల్ ఎక్స్పీరియన్స్, అంటే సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి, అండ్ చాలా ఎంజాయ్ చేస్తారని అయితే నమ్ముతున్నాను. సో ఆ రీజన్ కోసం థియేటర్కి వచ్చి మీరు అందరూ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలని నమ్ముతున్నాను అండి. సందీప్ రాజ్ గారితో, డైరెక్టర్తో మీకు చేయడానికి మీ అనుభవం ఎలా ఉంది? ఆల్రెడీ కలర్ఫుల్ ఫోటో చాలా హిట్ అయింది, ఇప్పుడు మీరు తనతో జర్నీ చేశారు, ఎలా ఉందంటారు? చాలా చాలా ఫన్ జర్నీ అండి, ఎందుకంటే మేము కలుసుకొని ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర పైన అయిపోయింది. చాలా జర్నీ జరిగింది, చాలా థింగ్స్. అంటే ఇప్పుడు ఏ లెవెల్లో అయిపోయిందంటే, నాకు సందీప్ అక్కడ కూర్చొని ఏదైనా మొహం ఇంకోలాగే, అంటే జస్ట్ నార్మల్గా పెట్టండి, తను ఏం ఆలోచిస్తున్నా నాకు అర్థమైపోతుంది, నేను ఇక్కడ కూర్చొని ఇంకో ఆలోచించుకుంటే తనకు అర్థమైపోతుంది. ఆ లెవెల్లో అర్థం చేసుకున్నాం మా ఇద్దరిని. సో సందీప్ చాలా హెల్ప్ఫుల్గా, చాలా నన్ను నమ్మాడు, నా నటనని కూడా నమ్మాడు. తనున్న స్టేజ్కి మేబీ తను నమ్మాల్సిన అవసరం లేకపోయిందేమో, బట్ నాలో ఏదో స్పార్క్ ఉందని నమ్మాడు. ఇలాంటి అద్భుతమైన కథ నాకే తీసుకొని వచ్చాడు. ఫిలింలో బాగా మీకు నచ్చిన సాంగ్ ఏంటండి? వనవాసం అండి. వనవాసం అని మొన్న రిలీజ్ అయింది సాంగ్. నేను సినిమాలో ఎక్కడ రాబోతుందో చెప్పేపోయాను. టీజర్లో కూడా నాని వాయిస్ వినిపిస్తూ ఉంటుంది కదా, అంటే ఏంటి మీకు నాని అంటే ఇష్టమా, లేకపోతే తనంతటా మీరు ఇలా అప్రోచ్ అయ్యాలా హీరో నానిని? మేము అప్రోచ్ అయ్యామండి, ఆయన అంటే చాలా ఇష్టం కూడా. సో ఆయన మా పట్ల ఉన్న ప్రేమతో ఆయన చేశారు. సో దానికి చాలా సంతోషం అండి, ఆయనకి చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది దాని గురించి.
అంటే మీ అమ్మగారి వైపు నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు? అంటే ఇప్పుడు ద బెస్ట్, ఎందుకంటే యాంకర్ అంటే తనే బెస్ట్ నేమ్, ఇప్పటి వరకు ఎవరిని బీట్ చేయలేదు. మీ అమ్మగారి నుంచి మీరు ఏం నేర్చుకుంటారు? స్థిత ప్రజ్ఞత అండి. అంటే లైక్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎందుకంటే నాకు తెలుసు మేబీ జనాలకు తెలియకపోవచ్చు ఏమేం జరుగుతూ ఉంటాయి, ఏమేమి థింగ్స్ హ్యాండిల్ చేస్తుంటారు ఆవిడ అనేది. బట్ కంప్లీట్గా ఏం జరుగుతున్నా కూడా, మీరు మొన్న గ్లోబ్ ట్రాటెడ్ ఈవెంట్లో కూడా చూస్తుంటే లైఫ్లో చాలా జరుగుతుంటాయి, బట్ తను స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుందంటే అన్నీ మైనస్. కొడుకు లేదు, నాకు భర్త లేడు, ఎవ్వరు లేడు. ఆ స్టేజ్ ఆడియన్స్ వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయాలనేది థాట్ మాత్రమే ఉంటుంది. మీ ఫిలిం డిసెంబర్ 12 రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులకు మీరేం చెప్పబోతున్నారు? ప్రేక్షకులకి డిసెంబర్ 12 మేము చాలా కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక సినిమాని, మోగ్లీ అనే సినిమాని చేసామండి. అది మీరు అందరూ సపోర్ట్ చేసి మాకు థియేటర్స్కి వచ్చి టికెట్ కొనుక్కొని మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేశారంటే ఇంకా ఎన్నెన్నో కథలు మేము చేయొచ్చు. సందీప్ రాజు కూడా ఇంకెన్నో కథలు రాయొచ్చు, అద్భుతమైన కథలు. సో మీ సపోర్ట్ దానికి ఉంటుందని నమ్ముతున్నాం, కోరుకుంటున్నాం అండి. ఫిలిం అయితే థియేటర్లో చూడండి, అందరికీ ఆనందకరంగా ఉంటుంది, ప్రేక్షకులు నచ్చే విధంగా చేసాం. ప్రేమ కథలో అయితే ఇప్పుడైతే ఈ 2 ఫిలిమ్స్ కూడా ప్రేమ కథలో ఉండే విధంగా ఉంది. మొదటిది బబ్లికం, ఇది రెండోది కూడా మోగ్లీ కూడా ప్రేక్షకులు నచ్చే విధంగా, లవర్స్కి ప్రత్యేకంగా నచ్చే విధంగా ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక ఇన్స్పిరేషన్స్ టైప్లో ఇచ్చే విధంగా అయితే ఉందంటూ కూడా రాజీవ్, కనకాల, రోషన్ అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ లోకేష్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.